హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇన్స్పైర్ విత్ గీత. ఇవాల్టి వ్లాగ్ వచ్చేసి చాలా మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో అండి. నా జ్యువెలరీ కలెక్షన్, అది కూడా నేను ఎలా మెయింటైన్ చేస్తున్నాను 5 to 6 years బట్టి ఈ జ్యువెలరీ అనేది నేను అసలు కలర్ ఫేడ్ అవ్వకుండా ఎలా మెయింటైన్ చేస్తున్నాను, మంచి టిప్స్ అనేవి మీకు చెప్తాను. అలాగే ఎలా ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటే మనకి ఎక్కువ ఇయర్స్ పాటు అసలు లాంగ్ లాస్టింగ్గా ఉంటాయనేది కూడా మీకు చెప్తానండి. ఇది చూస్తున్నారు కదా, నియర్లీ 7 to 8 years అయిందండి. ఇది నేను కొని గుట్ట పూసలతో హారం అంటారు కదా, లాంగ్ హారం. సో చాలా బాగుంటుందండి. గ్రాండ్గా మనకి ఏదైనా మంచి మ్యారేజ్ ఫంక్షన్స్కి అట్లా వేసుకుంటే చాలా లుక్ అయితే బాగుంటుంది. ఇది వచ్చేసి లాంగ్ లెంత్లో కాసుల పేరు హారం అండి. సేమ్ అసలు గోల్డ్కి అయితే అసలు ఎక్కడ తీసుకోలేనట్టయితే ఉంటుంది. అది గోల్డ్ కాదు అన్నా కూడా ఎవరో నమ్మరు, మా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ అయితే. సో ఇవన్నీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 80% నా రియాస్ కలెక్షన్స్లో నేను పర్చేస్ చేసుకున్నవేనండి. సో చాలా బాగుంటాయి. సో మీకు ఎవరికైనా జ్యువెలరీ కలెక్షన్ కావాలి అనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ నేను లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇచ్చాను, తప్పకుండా ఫాలో అవ్వండి. సో చూస్తున్నారు కదా, ఈ బుట్టలు వచ్చేసి చాలా ట్రెండింగ్ అండి. మనకి టెంపుల్ డిజైన్లో ఉంటుంది, చుట్టూ అమ్మవారు బొమ్మలు అనేవి మనకైతే వస్తాయి. సో చాలా బాగుంటుందండి, గ్రాండ్ లుక్ అయితే వస్తుంది. నేను ఈ కాసుల పేరుతో ఇయర్ రింగ్స్ అనేవి నేను పేరప్ చేస్తున్నాను. అండ్ ఈ బ్యాంగిల్ వచ్చేసి ఆల్మోస్ట్ 10 years అవుతుందండి. సో అప్పటికి ఇప్పటికి కూడా అట్లనే నేనైతే మెయింటైన్ చేస్తాను. నా దగ్గర ఐటమ్స్ అస్సలు ఫేడ్ అయిపోవండి, ఎందుకంటే మనం మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్. 1 gram గోల్డ్ ఊరుకునే కలర్ పోతాయని అనుకుంటారు, కానీ కాదండి. సో దానికి చిన్న టిప్స్ అనేవి ఉంటాయి. సో పర్ఫెక్ట్గా మనం అలా మెయింటైన్ చేయగలిగితే ఎన్ని ఇయర్స్ అయినా కూడా అట్లనే ఉంటాయి. అండ్ ఇది కూడా మినీ హారం టైప్ అండి. సో మినీ నెక్లెస్ లాగా, దీనికి పైరప్ బుట్టలతో పేరప్ అయితే చేశాను. అండ్ ఇది వచ్చేసి చిన్న టెంపుల్ డిజైన్ ఉంటుందండి. సో చిన్నది చాలా బాగుంటుంది. సింపుల్గా మనం వేసుకున్నా కూడా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది. సో ఇక్కడ ఎలా నేను మెయింటైన్ చేస్తున్నానని మీరు అనుకోవచ్చు. సో చూస్తున్నారు కదా, నేను ప్రతి ఇండివిజువల్ సెట్కి ఇలా బాక్స్ అనేది నేనైతే పెట్టుకుంటానండి. సో చూస్తున్నారు కదా. సో మనం ఎప్పుడైతే యూజ్ చేస్తామో వెంటనే మనం ఒకవేళ స్వెట్ అనేది ఉంటే మనం ఒక వెట్ క్లాత్ కానీ లేదా పొడి క్లాత్ కానీ ఫస్ట్ తుడిచేసి వెంటనే మనం బాక్సులు అనేది పెట్టేసుకోవాలండి. సో అప్పుడు మనకి ఎన్ని ఇయర్స్ అయినా కూడా ఇట్లానే ఉంటుంది. సో నేనైతే ఈ విధంగానే మంచిగా నేనైతే ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటానండి నా జ్యువెలరీ అనేది. ఈ రోజుల్లో ఎంత గోల్డ్ ఉన్నా సరే ప్రతి ఒక్కళ్ళు ఈ 1 gram గోల్డ్కి చాలా ఇంట్రెస్ట్ అనేది చూపిస్తున్నారు కదా. సో నేను కూడా అంతే అండి. సో కంపల్సరీ ఏమైనా ఫంక్షన్స్ ఉన్నాయి అంటే శారీస్తో నేనైతే పేరప్ అనేవి అన్నీ చేసుకుంటాను. సో ఇది చూసారు కదా, కాసుల పేరు. ఈ విధంగా మనం అనేది పెట్టుకొని మనం ఏదైనా కాటన్ క్లాత్ కానీ లేకపోతే టిష్యూస్ ఉంటాయి కదా మన ఇంట్లో, ఆ టిష్యూస్తో మనం అలా కవరప్ చేసుకోవాలన్నమాట. చేసి అట్లా బాక్స్లో పెట్టుకుంటే మీకు ఎన్ని ఇయర్స్ అయినా కూడా అట్లానే ఉంటుందండి. సో నేనైతే యూజ్ చేసే టిప్పే మీకు చెప్తున్నాను. మనం ఎవ్రీ సెట్ని కూడా ఇలా ఇండివిజువల్గా పెట్టుకోవాలండి. సో మనకు మార్కెట్లో అలాంటి బాక్సెస్ అవైలబుల్గా ఉంటాయి. సో ఇండివిజువల్గా మీరైతే తీసుకొని ఈ విధంగా అన్నీ సెటప్ చేసుకోండి. చాలా ఎక్కువ రోజులు అయితే మనకైతే పాడవకుండా ఉంటాయండి. అండ్ ఇది వచ్చేసి సీజెడ్ హారం అనమాట. ఇది కూడా అసలు కలర్ అయితే ఫేడ్ అవ్వలేదు, అట్లానే ఉంది. సో మీకు చూపిస్తున్న ఈ ఐటమ్స్ అన్నీ కూడా కొన్ని నా జ్యువెలరీ కలెక్షన్లో కొన్ని ఒక 60% అండి. ఇంకా చాలా జ్యువెలరీ కలెక్షన్ మా మమ్మీ వాళ్ళ ఇంట్లో కొన్ని ఉండిపోయి, సో నేను ప్రెజెంట్ అయితే నేను కొన్ని చూపిస్తున్నాను మీకు. సో ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ వ్లాగ్స్ అలాగే ఇంట్రెస్టింగ్గా ఈజీ క్విక్ రెసిపీస్ కూడా మన ఛానల్లో వస్తాయండి. A to Z అయితే మన ఛానల్లో వస్తాయి. సో ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో చూస్తున్నారు కదా, అలా ఎవ్రీ ఇండివిజువల్ సెట్ని నేను ఇలా బాక్సెస్లో పెట్టుకొని నేను అట్లా స్టోర్ చేసుకుంటానండి. ఇది కూడా చిన్న నెక్లెస్ అండి, టెంపుల్ డిజైన్ది, చాలా బాగుంటుంది.
ఈ బుట్టలు కూడా ఇవి నా పేజ్లోనే నేనైతే పర్చేస్ చేసుకున్నానండి. ఆల్మోస్ట్ 3 years అవుతుంది. అవి కూడా చాలా బాగుంటాయి. అట్లనే నేనైతే స్టోర్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో అస్సలు 1% కూడా కలర్ ఫేడ్ అనేది అవ్వలేదండి. సో ఇది చూసారు కదా, కుందన్ సెట్ అనమాట. సో చాలా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది ఈ సెట్ అనేది. మనం ఏదైనా లాంగ్ ఫ్రాక్స్ కానీ సో వెస్ట్రన్ వేర్కి కూడా చాలా బాగుంటుంది. ఇది నేను కొని ఆల్మోస్ట్ 7 years అవుతుందండి. అండ్ ఇది కూడా అలాగే అండి, మనకి లాంగ్ ఫ్రాక్స్ కానీ లాంగ్ గౌన్స్ మనం వేసుకుంటూ ఉంటాం కదా, గాగ్రాస్ అయినా లెహంగాస్ అయినా. సో వాటి మీదకి జ్యువెలరీ చాలా సింపుల్ అండ్ పర్ఫెక్ట్గా ఉంటుంది. మనకి మంచి డైమండ్ ఫినిషింగ్లా ఉంటుందండి ఈ సెట్. మనం నైట్ టైం ఏదైనా ఫంక్షన్స్కి వేసుకుంటే చాలా బాగుంటుంది. డే టైం కంటే కూడా నైట్ టైం మంచి లుక్ అయితే ఇస్తుందండి. సో ఏ జ్యువెలరీ అయినా మనం ఇలా సపరేట్గా పెట్టుకుంటే చాలా పర్ఫెక్ట్గా నీట్గా ఉంటాయి. మనకి వెంటనే వెతుక్కునే పని కూడా ఉండదు. ఇండివిజువల్గా పెట్టుకుంటే మనం ఎప్పుడైనా హరీ బరీలో ఉన్నప్పుడు కూడా మనం ఈజీగా తీసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది కదా. సో ఇదొక లాకెట్ అండి. సో దీని ఇయర్ రింగ్స్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. అట్లనే ఇవి వచ్చేసి బ్లాక్ బీడ్స్ అండి. రీసెంట్గా మమ్మీ అయితే మీషోలో పర్చేస్ చేశారు. సో లాంగ్ది బ్లాక్ బీడ్స్ నాకు లేవని చెప్పేసి మమ్మీ అయితే పర్చేస్ చేసినట్టయితే ఇచ్చారు. సో అప్పుడప్పుడు ఏదైనా సరదాగా వేసుకోవచ్చు కదా అన్నట్టు. సో చూస్తున్నారు కదా, ఇది కూడా చాలా రీజనబుల్ ప్రైజేనండి. అండ్ ఇది కూడా బ్లాక్ బీడ్స్ అండి. నియర్లీ లాంగ్ లెంత్ ఉంటుంది ఇది కూడా. సో చాలా చాలా బాగుంటుంది. సింపుల్గా మనం డ్రెస్సెస్ మీద వేసుకోవచ్చు, చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. సింపుల్గా మనం ఎప్పుడైనా సారీ అది వేసుకునేటప్పుడు డైలీ వేర్ కూడా యూజ్ చేయొచ్చు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఇది చూస్తున్నారా, నాకు జుంకాస్ అండి, అంటే ఇయర్ రింగ్స్కి నేను ఈ బాక్స్ అనేది పర్చేస్ చేసుకున్నాను. నాకు ఈ బాక్స్ వచ్చేసి నియర్లీ 200 ఎంతో పడింది. సో ఇలా ఇండివిజువల్గా పెట్టుకోవడం వల్ల ఇయర్ రింగ్స్ అనేవి మనకి త్వరగా ఏదైనా మనం డ్రెస్అప్ చేసుకోవాలన్నప్పుడు ఈజీగా మనకి వెతుక్కోకుండా దొరుకుతాయండి. సో డిఫరెంట్ కలర్స్, నాకైతే ఇట్లా చాలా ఇష్టం ఇయర్ రింగ్స్ అనేవి. సో ఈ ఇయర్ రింగ్స్ అవి వచ్చేసి నేను 8 to 10 years బ్యాక్ నేను మంచిగా యూజ్ చేసేదాన్ని. డిఫరెంట్ ఏ కలర్ డ్రెస్ వేసుకుంటే అట్లా టాప్స్ అనేవి పెట్టుకునేదాన్ని. సో అప్పటి నుంచి అలానే నేనైతే మెయింటైన్ చేస్తున్నానండి. ఇవి వచ్చేసి సిల్క్ థ్రెడ్తో చేసే ఇయర్ రింగ్స్ అండి. నేను ఇండివిజువల్గా చేసుకున్నాను ఇది. మీకు కావాలంటే నేను అది వీడియో కూడా చేస్తాను. సిల్క్ థ్రెడ్తో బ్యాంగిల్స్ ఇయర్ రింగ్స్ ఎలా చేసుకోవాలని చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. సో చూస్తున్నారు కదా, ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనం ఇమీడియట్గా ఏదైనా కావాలి అనుకుంటే మనకి దొరుకుతుందండి ఫస్ట్ ఆఫ్ ఆల్. అట్లనే నీట్గా కూడా ఆర్గనైజ్డ్గా ఉంటుంది. మనకి పెద్దగా వెతుక్కునే పని అయితే ఉండదండి. సో మీరు కూడా ఇట్లాంటి బాక్సెస్ అనేవి తీసుకోండి. చాలా తక్కువ రేటే ఉంటాయి, 150-200లో ఇప్పుడు మనకైతే దొరుకుతున్నాయి కదా. ఎక్కడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా షాపింగ్ మాల్స్కి వెళ్ళినా డెఫినెట్గా చాలా పర్చేస్ చేసేదానండి. బిఫోర్ మ్యారేజ్ నాకు చాలా ఇంట్రెస్ట్ అనమాట. మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ కూడా నాకు ఎస్పెషల్లీ తెచ్చిస్తారు ఇయర్ రింగ్స్ అంటే. నాకు చాలా ఇష్టం అని. సో హోప్ యూ లైక్ ద వీడియో అండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. సో అలాగే మీకు ఏదైనా జ్యువెలరీ మీద ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే రీసెల్లింగ్ ఇంట్రెస్ట్ ఉంది, లేకపోతే ఈ చెప్పినట్టు ఏవైనా కావాలి ఐటమ్స్ అంటే మాత్రం నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మళ్ళీ ఒక కొత్త బ్లాగ్లో మళ్ళీ అయితే మేము ముందుంటాను. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.